నిన్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రైట్. సో ఈ రెండిట్లో జనసేన అధినేతగానే తెలంగాణలో ఆయన ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. దానికి ప్రీటెక్స్ట్గా బహిరంగ సభ, నవనిర్మాణ సభ అంటూ ఒక సభ నిర్వహించడానికి పర్మిషన్కి అప్లై చేస్తే దాన్ని ప్రభుత్వం తిరస్కరించింది. సో కోర్టును ఆశ్రయిస్తే ఆ హౌస్ మోషన్ పిటిషన్ని స్వీకరించడానికి కూడా కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడ ఆలోచిస్తే మనం గతంలో నుంచి చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్కి కావాల్సింది ఒక పబ్లిక్ అటెన్షన్. అది బహిరంగ సభ అవ్వచ్చు, ప్రెస్ మీట్ అవ్వచ్చు. ఆబ్వియస్లీ ఆయనకున్న చరిష్మాని బట్టి ఆయన ఎక్కడన్నా మాట్లాడితే ప్రజలు దాన్ని ఆలకిస్తారు, ప్రెస్ అక్కడికి వస్తుంది. ఆ తర్వాత విమర్శల గురించి కూడా ఆయనకి తెలియంది కాదు. అయితే ఆ విమర్శలు ఏ రకంగా వస్తాయి, ఎంత రేంజ్లో వస్తాయి, దాని ద్వారా కూడా ఆయనకి ఏ రకంగా లబ్ధి ఉంటుంది అనేది అనుభవంతో ఆయన నేర్చుకున్నాడనే చెప్పాలి, రైట్. ఇక ముందుగా ఒక్కసారి ఆయన చాలా ప్రశాంతంగా ఆ ప్రెస్ మీట్ మొదలుపెట్టిన ఆయన సహజ వైఖరితో మధ్యలో కొన్నిసార్లు అరవడం కూడా మనం చూసాం. తెలంగాణ మీ అయ్య జాగిరా టు స్టార్ట్ విత్, రైట్. నేను గొడవలు పెట్టడానికి రాను అని అంటూనే మరి ఈ వ్యాఖ్యని ఏ రకంగా చూడాలి? ఇదే మాటని ఒక తెలంగాణ వాదో లేకపోతే ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తో బీజేపీ పాలిత రాష్ట్రం అయినా సరే, అటు మహారాష్ట్ర కానీ ఇటు గుజరాత్ కానీ వెళ్ళి మహారాష్ట్ర మీ అయ్య జాగిరా, గుజరాత్ మీ అయ్య జాగిరా అని అనగలరా? ఒక్కసారి మనల్ని ప్రశ్నించుకుందాం. వ్యూవర్స్, యూ ఆల్సో థింక్ అబౌట్ దిస్. లేదు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రారంభించిన ఆయన ఆప్ పార్టీ పంజాబ్లో కూడా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ వెళ్లే ముందు ఆయన పంజాబ్కి వెళ్ళి పంజాబ్ ఆప్కా బాప్కా జాగిరే క్యా అని మాట్లాడగలరా? అంతెందుకు, సాక్షాత్తు బీజేపీ పెద్దలే వెస్ట్ బెంగాల్కి వెళ్ళి వెస్ట్ బెంగాల్ ఆప్కా జాగిరే క్యా అనే ఎక్కడైనా మాట్లాడారా? అలా మాట్లాడడం వల్ల ఎవరి మనోభావాలు నొచ్చుకోవా? మరి గొడవలు పెట్టడానికి రాను అంటూనే మరి ఈ రకంగా చేసే వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలి? ఆలోచించాలి, రైట్. ఇక ఈయన పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానిపై పెద్ద ఎత్తున ట్రోల్స్, ఆఫ్ కోర్స్ అవి చాలా న్యాచురల్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏది మాట్లాడినా దానికి కౌంటర్గా చాలా వస్తుంటాయి. కొన్నిసార్లు ఫన్నీగా ఉంటాయి, కొన్నిసార్లు సీరియస్గా కూడా స్పందిస్తూ ఉంటారు, రైట్. నేను ఐ విల్ జస్ట్ సైట్ ఫ్యూ ఆఫ్ దెమ్ హియర్. ఓకే, పవన్కు నెటిజన్ల జలక్, రైట్. నేను ఈ షార్ట్ చేయడానికి కారణం ఇవే. ఒకసారి తెలంగాణ విభజనకు కాదు, విభజన జరిగిన తీరుకు మేము వ్యతిరేకం. మరి విభజన ప్రక్రియ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి ప్రక్రియకు వ్యతిరేకం అంటే తెలంగాణను వ్యతిరేకించినట్టు కాదా? రైట్, వెరీ సెన్సిబుల్ క్వశ్చన్, రైట్. ఇక తెలంగాణ నీ అయ్య జాగిరా, ఖచ్చితంగా మా అయ్య జాగిరే, కాకపోతే నీ అబ్బ జాగిరా అంటే మనం ఏదన్నా మాట్లాడితే అదే భాషలో తిరిగి మనకి సమాధానం వస్తుంది అనే దానికి దీన్ని చూడొచ్చు ఎగ్జాంపుల్గా. ఇక టీటీడీ నుంచి కొండగట్టు ఆంజనేయుడికి 30 కోట్లు ఇప్పించా, ఎవరి జోబులోంచి ఇప్పించారు? ఈ క్వశ్చన్ ఆబ్వియస్గా వస్తుంది కదా. నీ జోబులోంచి ఇప్పించారా అనే క్వశ్చన్ వస్తుంది కదా. అది టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల హుండీలోంచి ఇప్పించింది. అది ఆ హుండీలో యావత్ భారతదేశానికి సంబంధించిన భక్తుల కాంట్రిబ్యూషన్ ఉండదా? అలాగే తెలంగాణ బిడ్డల కాంట్రిబ్యూషన్ ఉండదా? దాన్ని ఇప్పించాం, రైట్. ఇక అడగగానే గద్దర్కు 2 రోజుల్లో కారు కొనిచ్చాం, రైట్. దీని గురించి మాట్లాడుతూ ఆయన ఉన్నప్పుడు కూడా ఇది ఎప్పుడు ప్రస్తావించలేదు అన్న ఆ విచక్షణ, లేకపోతే ఆ నిజంగా ఆ కంపోజ్డ్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మరి ఇప్పుడు ఏమైంది? గద్దర్ లాంటి ఒక వ్యక్తి బ్రతికున్నప్పుడు కాదు, చనిపోయిన తర్వాత కూడా మరి ఆయన్ని ఏ రకంగా గౌరవించినట్టు? ఇప్పటి వరకు ఎవరికి తెలియని అంశాన్ని మీరు ఇప్పుడు ఎందుకు ప్రస్తావించినట్టు? మీకే వదిలే. నెక్స్ట్, తెలంగాణ అంటే పాకిస్తానా పాలస్తీనా అంటే ఈ రెండింటితోటి పోలుస్తున్నాం అంటే తెలంగాణ మీద మీకున్న అభిప్రాయం ఏంటి అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి, రైట్. ఇక తెలంగాణ ఏపీని కలిపే రహదారికి బూరుగుల రామకృష్ణారావు పేరు పెట్టి ఆయన విగ్రహం ఉండాలి అని అంటున్నారు. మరి తెలంగాణను ఆంధ్రాతో కలపడానికి అంగీకరించిన బూరుగుల పేరే ఎందుకు? తెలంగాణ అస్తిత్వాన్ని చాటి చెప్పిన కేసీఆర్ పేరు విగ్రహాలు ఎందుకు పెట్టద్దు? అఫ్ కోర్స్ ఇవి బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పనిచేసేవాళ్ళు లేకపోతే కేసీఆర్ అభిమానులు అయి ఉండొచ్చు. ఎస్, తప్పు లేదు, వాళ్ళ మాటగా మనం దీన్ని చూడాలి, రైట్. ఇక భారత్లో తెలంగాణ అంతర్భాగమే. తెలంగాణ బిడ్డ తూట ఏంటంటే ఏపీ కూడా భారత్లో అంతర్భాగమే కదా. మరి అక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం పెడతావా అనే ప్రశ్నకి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది, రైట్. ఇలా చాలా అంశాలు ఉన్నాయి. ఆయన మాట్లాడిన ప్రతి మాటకి తెలంగాణ సమాజం స్పందిస్తూ ఉంది, రైట్. ఇక ఇప్పటి వరకు అంటే ఈ స్పీచ్ పెట్టే వరకు, ఈ ప్రెస్ మీట్ పెట్టే వరకు కూడా ఆయన మదిలో లేనిది,
సో ఆయన మీద సంధిస్తున్న ప్రశ్నలకు పర్యవసానంగానే నేను తెలంగాణలో పార్టీ పెడతా, పోటీ చేస్తా అని చాలా గట్టిగా ఆయన సహజ శైలిలో మాట్లాడారు కదా. ఒక్కసారి మరి గతంలో ఆయన పోటీ చేసినప్పుడు ఆయనకి ఎన్ని ఓట్లు పడ్డాయి ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ నాట్ అగెయిన్స్ట్ ఎనీ కంటెండర్, ఒక వ్యక్తితోటో లేదంటే ఏదో పార్టీతోటో కాదు. ఒకసారి నేను చూస్తే కనుక నోటాతో ఆయన పోటీ పడ్డారు, రైట్. ఒకసారి తెలంగాణలో ఆయన పోటీ చేసిన స్థానాల్లో నోటాకి ఎన్ని ఓట్లు వచ్చాయి, జనసేనకి ఎన్ని ఓట్లు వచ్చాయి చూస్తే అశ్వరావుపేటలో జనసేనకి 1203 ఓట్లు వస్తే నోటాకి 1363 ఓట్లు వచ్చాయి. తాండూరు జనసేనకి 2087, నోటాకి 592. కొత్తగూడెం జనసేనకి 1945, నోటాకి 1427. కోదాడ జనసేనకి 1197, నోటాకి 887. ఖమ్మం జనసేనకి 2043 ఓట్లు వస్తే నోటాకి 1925 ఓట్లు. నాగర్ కర్నూలు జనసేనకి 1955 ఓట్లు వస్తే నోటాకి 1122. వైరాలో చూస్తే 1379 ఓట్లు జనసేనకు పడితే నోటాకి 1230 ఓట్లు, రైట్. సో ఇది బీజేపీతో పొత్తులో పోటీ చేసిన జనసేన 7 నియోజకవర్గాల్లో అతనికి వచ్చిన ఓట్లు 11,809 అయితే నోటాకి 8,546 ఓట్లు. ఇది మరి జనసేన పరిస్థితి తెలంగాణలో. మరి ఇప్పుడు ఏదన్నా మారిందా? ఆ పరిస్థితికి భిన్నంగా ఏం జరిగింది? జనసేన వచ్చి నేను ఇక్కడ అఫ్కోర్స్ భారత ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, ఎవరు ఎక్కడైనా పార్టీ పెట్టచ్చు. బట్ అక్కడ వారి మనోభావాలని దెబ్బతీస్తే పర్యవసనాలు ఏ రకంగా ఉంటాయో మనం గతంలో చూసాం. మరి ఇప్పుడు అంత సున్నితమైన భావాల్ని రెచ్చగొట్టడం నిజంగా అవసరమా అనే ప్రశ్నకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. మాట్లాడితే ఇక్కడ తెలంగాణలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రస్తావించారు, అది అవసరం లేని ప్రస్తావన. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడారు. మరి ఆయనకి ధీటుగా నిలబడ్డాను అంటున్న పరిస్థితులు మనం ఈ మధ్య చూస్తున్న క్రమంలో ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఎప్పుడు ఈయన తిరగబడ్డారు, ఎప్పుడు ఆయన్ని ఎదిరించారు అనేది నాకైతే గుర్తు రాలేదు. అఫ్కోర్స్ సబ్జెక్ట్ కరెక్షన్. లుంగీలు ఊడదీసి కొడతా అన్నప్పుడు మీరు ఎవరున్నారు ఇక్కడ అంటే దానికి అప్పుడు వైఎస్ఆర్ స్పందించింది కూడా లేదు నాకు తెలిసినంతవరకు. ఆ తర్వాత ఈ గన్ని నేను సరెండర్ చేశాను అని చెబుతూ ఉన్నారు. ఈ గన్ సరెండర్ చేసింది ఏ అంశంలో, ఏ పరిస్థితుల్లో, ఎందుకు? పవన్ కళ్యాణ్ కుటుంబ విషయంలో ఆయన అన్నగారైన మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబంలో జరిగిన ఒక అపశృతి అనుకోవచ్చు, లేదంటే ఒక సంఘటన అవ్వచ్చు. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద పర్సనల్స్, ఓకే. చిరంజీవి గారి కుమార్తె విషయం అవ్వచ్చు. విషయంలో ఇతను తీసుకెళ్ళి గన్ని పోలీస్ స్టేషన్లో, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అనుకుంటా సరెండర్ చేశారు. దానికి అసలు ఈ రాజకీయాలకి ఏదైనా సంబంధం ఉందా? అగైన్ ద సబ్జెక్ట్ టు దిస్ కరెక్షన్, ఓకే. సో ఇలాంటి అంశాలు పదే ప్రస్తావించడం వల్ల ఆయనలో క్లారిటీ లోపించింది అనే తరచూ వినపడే ఒక విమర్శకి మరి ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది, ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా తెలంగాణలో పార్టీ పెట్టడానికే సిద్ధపడి వచ్చారా అనే ప్రశ్నకి సమాధానం మనకి ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది. అయితే ఎలా వస్తున్నారు దీని అంతట్లో చూస్తే ఇంకా కొన్ని కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి దట్ నెటిజన్స్ నుంచే ఇది ఓట్లు చీల్చే ప్రక్రియ కాదా అనేది. నిజంగా ఏదైనా పార్టీతో వస్తుంటే కనుక బాటంగా చెప్పొచ్చు కదా. గతంలో బీజేపీతో వస్తే బీజేపీకి జరిగిన నష్టం కూడా చూసిన నేపథ్యంలో మరి అది బయటికి చెప్పడానికి ఇష్టపడట్లేదా? లేదంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారంటే వాళ్ళ అనుబంధం మనకి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏ రకంగా ప్రభుత్వంలో ఉందో కూడా మనకి తెలిసిందే. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే మరి రేవంత్ రెడ్డి తరచూ చెప్తూ ఉంటారు, తెలుగుదేశం పార్టీని కొనియాడుతూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు నాకు గురువు అని చెప్తూ ఉంటారు. మరి ఈ క్రమంలో ఎవరికి వ్యతిరేకం ఇక్కడ? పదే ముఖ్యమంత్రిని నేను గౌరవిస్తాను, ఆయన అంటే నాకు గౌరవం, ఆయన అంటే నాకు ఇష్టం అని చెబుతూనే ఎవరైతే అతని మీద విమర్శించారో వాళ్ళని విమర్శిస్తున్నట్టుగా మీ అయ్య జాగిన అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ నిజంగా రేవంత్ రెడ్డిని విమర్శించే పరిస్థితులు ఉంటాయా? ఇదంతా కూడా ఒక గేమ్ లాగా కనిపిస్తుంది అనేది చాలామంది అనలిస్టులు చెప్తున్న మాట. దానికి క్లారిటీ నిజంగా పవన్ కళ్యాణ్ నిజంగా పోటీ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వైఖరి మనం గతంలో కూడా చూసాం. ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఒకరిని టార్గెట్ చేసి ఒక పార్టీని టార్గెట్ చేసి విమర్శిస్తూ ఉంటారు. నిజంగా ఆ లోతుకెళ్ళి ఎవరు కరెక్టు ఎవరు కాదు అనేది ఆయన విశ్లేషణలో కానీ ఆయన విమర్శల్లో కానీ ఎక్కడా కనిపించదు. మరి అలాంటిది కొత్తగా ఇక్కడ తెలంగాణ సమాజాన్ని నిద్ర లేపుతాం అంటూ మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గత 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందింది, ఏ రకంగా గ్లోబల్ సిటీగా మారింది, తెలంగాణ స్థితిగతులు ఏ రకంగా మారాయి, ప్రస్తుతం ఆయనకున్న స్కోప్ ఏంటి, ఇక్కడ వాక్యూమ్ నిజంగా ఉందా? 3 పార్టీల మధ్య జరుగుతున్న పోటీలో మరి జనసేన ఎవరిని రీప్లేస్ చేయడానికి, ఎవరి ఓట్లు చీల్చడానికి, ఎవరికి ప్రత్యామ్నాయంగా రావడానికి ప్రయత్నిస్తుంది? జనసేన నీడ్ టు ఆన్సర్.
పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.